నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు జాషువా జ్యోతయ్య గారికి, మరి పాస్టమ్మ గారికి, పెద్దమ్మ గారికి, వారి కుటుంబీకులు, వారి అన్నయ్య గారికి, వారి తమ్ముడి గారికి, వారి ఫ్యామిలీ అంతటికీ ప్రభు పేరట వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని సేవకులకి వందనాలు, మీ అందరికీ వందనాలండి. మంచిది కార్యక్రమం. ఎంత ఓపుకో మీ అయ్యగారికి, ఎంత ఓపుకి ఏ దైవజనుడు ఉంటుందో ఉండో తెలియదు, కానీ అయ్యి బాబు చాలా ఓపిక అండి మీ అయ్యగారికి. ఆ ఓపుకి నేను చాలా ఎలా చెప్పాలో తెలియదు సార్. చెప్పండి కొట్టండి ఆయనకి గట్టిగా. చాలా ఓపిక అండి బాబు. ఎన్ని క్రిస్మస్ దీంతో? ఇది 6 క్రిస్మస్ అంటండి. ఇక ఈ సంవత్సరం అంతా మీకు 7 అంటండి. ఆయనేం ఓపిక అలాగా అయిపోతుంది. ఇది 7వ క్రిస్మస్ అంటండి. ఇంకా చాలా ఉన్నాయి. దేవుడు వారికి ఆరోగ్యం ఇచ్చునుగాక, బలం ఇచ్చునుగాక, శక్తినిచ్చునుగాక, ప్రతి బలహీనతను యేసు నామమున బయటికి పోవునుగాక. క్రిస్మస్ అంటే మాటలు కాదు. నేను క్రిస్మస్కి వెళ్ళాను. ఎప్పుడంటే తారీఖు గుర్తులేదు, కానీ ఆ క్రిస్మస్లో ఏం పెట్టలేదు తెలిసా? భోజనాలు ఎట్లా. నాకు కూడా లేదు భోజనం. ఎవరండి ఏడుతున్నారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. కనీసం నాకు కూడా ఏం పెట్టలేదు. స్తోత్రం చెప్పండి. కానీ మీ అయ్యగారు ఏం పెడుతున్నారు ప్రతి చోట? చెప్పండి అమ్మా. ఎంత ఖర్చు, చాలా ఖర్చు. ఇప్పుడు తెలివితేటలు వచ్చేసిన సేవకులు కొంతమందికి ఏమొచ్చినాయి? భోజనాలు ఎవరు పెడతారా? వాక్యం వినేసి ఏతే చేస్తుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. స్తోత్రం. చాలా క్రిస్మస్కి వెళ్ళాను. అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు, క్రిస్మస్, చక్రకేడి, ఆ కేడి, ఈ కేడి, మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోయినాయి. ఏంటి? పళ్ళుతో. మీరు ఏమి తేలేదు, ఊపుకుంటూ వచ్చారేంటో. నన్ను చూడు, నా సోకు చూడు అన్నట్టు. స్తోత్రం. పాపం అయ్యగారు స్టాండ్ వేసుకోండి, చేతులు లాగేస్తాయా? దైవజనులు అక్కడ కూడా వచ్చారు, అక్కడ కూడా తీశారు. మనల్ని ఎక్కడ పడితే అక్కడ తీసేస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రిస్మస్ అంటే పండగ. మనకి సంవత్సరానికి ఎన్ని పండుగలు జరుగుతాయి చెప్పండి? ఎన్ని పండుగలు జరుగుతాయి? 1 పుట్టినరోజు, 2 చెప్పాలి చనిపోయిన రోజు, 3 లేచిన రోజు. సంవత్సరానికి 3 పండగలు మనకి. ఈ 3 పండగల్లో మనం అందరం కూడా పాలు పొందుకోవాల్సిన ఉంది మనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇందాక డ్యాన్స్ చేశారు. అక్కడ కూర్చుంటే మరి పడిపోతానని జాయిగా దిగిపోయాను. ముందు చెప్పాలి కదా అయ్యగారు. కార్యక్రమం ముందుకు వచ్చేసాక బాబు చిడతలు వాగుతారు అక్కడ అన్నారు. చిడతలు వాగితే నన్ను కూడా వాగుతారని జాయిగా వెళ్ళిగా దిగిపోయారు. బాగా వేశారు కుర్రోళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. అందరు కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరుతలేదు. చాలామంది కళ్ళు తెరిచి చూస్తున్నారు. నా యొక్క రోజు చూస్తా కదా నా యొక్క. కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి. అయ్యారు ఫోను స్విచ్ ఆఫ్ చేయండి. పరిశుద్ధుడని మా తండ్రి యేసు ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. ఈ దాసులు అయ్యగారు జాషువా జ్యోతయ్య గారు
వారి మీద పెట్టిన ఈ యొక్క సేవా భారాన్ని బట్టి వందనాలు. ఈ నెలంతా నాయన ప్రతి చోట ఈ కార్యక్రమాన్ని, ఈ క్రిస్మస్ వేడుకలను ప్రభువా నీ దాసుడు ద్వారా మీరు జరిగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు నాయన. ఇది 7వ క్రిస్మస్ తండ్రి నాయన. ఎంత ఓపిక ఇచ్చావు తండ్రి నీ దాసుడికి. ఓ పక్కన పరిచర్య, ఓ పక్కన సేవ, ఓ పక్కన ప్రయాణాలు తండ్రి. ఈ యొక్క కార్యక్రమం అంతా జరిగిస్తున్న విధానం బట్టి వందనాలు నాయన. నాయన ఒక కార్యక్రమం జరగాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది నాయన. మరి మీ దాసుడికి ప్రభువా మరి ఎవరు సహకరిస్తున్నారు, ఎవరు సహాయం చేస్తున్నారు, వాళ్ళందరినీ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ఆయన. కార్యక్రమం జరగాలంటే ప్రభువా ప్రతి వారి సహకారం కావాలి నాయన. కాబట్టి బిడ్డలందరూ సహకరిస్తున్న వారందరినీ దీవించండి. ఆర్కెస్ట్రా వారిని, సందేశం వారిని, ఇక్కడ కూడి వచ్చిన సేవకులందరినీ, విశ్వాసులందరినీ మీ చేతులకు అప్పగిస్తుంది. మరి ముఖ్యంగా ఈ గ్రామాన్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ఆయన. ఇక రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాయన. నిన్ను గురించి తెలియని వారికి తెలియపరచండి ఆయన. నీవు సర్వాధికారివి, నీకు అసాధ్యమనేది ఏది లేదు నాయన. దేవా మమ్మలను ఎలాగా నీ వైపు నడిపించుకున్నావు. ఇంకా ఈ గ్రామంలో ఇంకెంతమంది అయితే నమ్మలేవు, వారిని కూడా మీరు దర్శించి నీ వైపుకు నడిపించండి ఆయన. నీ దాసుని నీ పక్షముగా నిలబడుచున్నాడు తండ్రి. నన్ను మీరు వాడుకోండి, నీ సిలువ చెంత నన్ను మరుగు చేసుకోండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. గట్టిగా చెప్పండి, మరొకసారి చెప్పండి, చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ చెప్పండి. అందరు చేతులకు పైకెత్తి చప్పట్లు కొడుతూ ఒక చెప్పుకుందాం, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. చేతులు పైకెత్తి కొడదాం, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేనే పుట్టును, క్రీస్తు నేనే పుట్టును, క్రీస్తు నేనే పుట్టును. ఓకే, ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగును కాకని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. జాగ్రత్తగా వినాలి వాక్యం. ఎన్ని క్రిస్మస్లు అయిపోయిన మీ జీవితంలో, ప్రతి సంవత్సరం క్రిస్మస్ లో పాలు పొందుకుంటారు చాలా మంది. కొత్త బట్టలు వేసుకుంటారు, కొత్త బంగారం కొనుక్కుంటారు, అన్ని కొనుక్కుంటారు. ఎన్ని ధరించుకున్నా, ఎన్ని మీ జీవితంలో ఎన్ని పండగలు చేస్తున్నా, ఈరోజు వాక్యం చెప్తుంది ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టములైన వారికి ఏం కలిగినట్ట? అన్నీ ఉన్నాయి. ప్రతి కుటుంబంలో అన్నీ ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈ దినాల్లో, ఈ సంవత్సరములో ప్రతి కుటుంబంలో, ప్రతి ఫ్యామిలీలో ఏమి లేదు తెలుసా? నోరు తెరవండి. సమాధానం లేదండి. నేను చూసినంత లెక్కలో, నేను వెళ్ళినంత లెక్కలో ప్రతి కుటుంబంలో ఏమి లేదంటే సమాధానం లేదు. సంఘములో సమాధానం లేదు, గ్రామములో సమాధానం లేదు, ప్రతి ఊర్లో ఏమి లేదు. గట్టిగా చెప్పండి. సమాధానం లేకుండా ఏం చెప్పుకుంటున్నాం మనం?
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అసలు నువ్వు అంటానికి దేవుడు నీ స్తుతులు దేవుడు ఎట్టున్నాడో లేదు తెలియదు, కానీ నీకు సమాధానం లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా చెప్పండి అమ్మా వ్యర్థం. ఎంత ఆరాధించినా వ్యర్థం, ఎంత స్తుతించినా వ్యర్థం, ఎంత మహిమపరిచినా వ్యర్థం. ఈ రాత్రి నిజంగా చెప్పండి, మీ ఇళ్ళల్లో ఏమి లేదు చెప్పండి అమ్మా. భక్తి తక్కువ చెప్పండి అమ్మా, పర్లేదు చెప్పండి. భక్తి తక్కువ, అది స్తోత్రం చెప్పండి గట్టిగా. భక్తి తక్కువ, దెబ్బలాట ఎక్కువ. భక్తి తక్కువ, దెబ్బలాట ఎక్కువ. ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఏదైనా సమస్య కానీ గొడవ కానీ ఎవరికి అప్పు చెప్పాలి? నోరు తెరవండి, నోరు తెరవండి అమ్మా. నిజంగా నీ విశ్వాసం అయితే దేవుడికి అప్పు చెప్పు. దేవుడికి అప్పు చెప్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడే చూసుకుంటాడు. నీ పక్షాన్ని ఏం చేస్తాడు చెప్పండి. ఆయనకు అప్పు చెప్పు, నువ్వే ఎగేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడేస్తావు. నువ్వు కొడితే కొడతావు, లేకపోతే నువ్వు కొట్టకపోతే చెప్పరా? నేను చెప్పనా? అది ఆ మాట చెప్పేది ఇబ్బంది పడతారు. ఎందుకు? ఎంతే ఎగేసుకుంటా వెళ్ళిపోతావు, ఎవరిని కొడతాను. ఒకవేళ నువ్వు కొట్టకపోతే చెప్పరమ్మా, ఆవిడే ఎగేసుకుంటా ఆవిడ నిన్ను దిగేసేస్తుంది. గొడవలు ఎంత ఇష్టమో కొంతమందికి, దెబ్బలాటలంటే ఎంత ఇష్టమో. ప్రార్థన మీద ఉండదు ఇష్టం, వాక్యం మీద ఉండదు ఇష్టం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరికి అప్పు చెప్పమన్నాడు? పౌలు ఏమన్నాడు తెలుసా? తీయండి ఒకసారి బైబిల్లో పౌలు అన్నాడు, రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో మాట ఉంటుంది. సఖ్యమైతే నీ చేతనైన మట్టుకు సమస్త మనుషులందరితో సమాధానముగా ఉండిడి. ఏమన్నాడండి పౌలు గారు? సమస్త మనుషులందరితో సమాధానం ఉండండి. గ్రామస్తులారా, సంఘస్థులారా, దైవ సేవకులారా, సమాధానం ఉండండి. పిల్లరా, ఈనాడు కూడా ఎక్కడ చూసినా సేవకులు కూడా ఏమీ లేదు చెప్పండి. నువ్వు సంఘం పెరిగిందంటే మళ్ళీ పక్కోడికి స్తోత్రం చెప్పండి. మనమే గుజ్జాతం ఉంటాం, సహోదరులు ఐక్యత కలిసి ఉంచుడా, ఎంత వేలు ఎంత మనోహరం అంట. నీకే లేదు. ఒక ఆవిడ అడిగిందంట, అయ్యగారు ఎవరిని అడిగిందంట, సమాధానం ఎక్కడ దొరుకుతుందండి అని అడిగిందంట ఒక ఆవిడ. ఎవడరా? సమాధానం ఎక్కడ దొరుకుతుందా అని అడిగితే ఆయన అన్నాడంట, నాకు కూడా సమాధానం కావాలమ్మా, ఎక్కడ దొరుకుతుంది అన్నాడంట. నాకు తెలియక నిన్ను అడిగితే నన్ను అడిగితే అంటే అప్పుడు అన్నాడంట, చెప్పాలి, సంతోషము ఎక్కడ ఉందని సమాధానం నాకు ఎక్కడ దొరికేదని. సంతోషము ఎక్కడ ఉందని సమాధానం నాకు ఎక్కడ దొరికేదని. జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరగతి నీలోను కనుగొన్నాను, చివరగతి నీలోను కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా,
చింతలను తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలను తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడయ్యా యేసయ్యా, చింతలను తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలను తీరేనయ్యా నిన్ను చేరినా. అప్పుడప్పుడు మధ్యలో పాటలు పాడటం ఇబ్బంది ఉంది మీకు? మధ్యాహ్నం అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇబ్బందిగా ఉందన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. అలవాటు అయిపోయింది మనకు. పడిపోయాడు, స్తోత్రం. పడిపోయాడు కూడా రాత్రి అన్నారు అయ్యారు 2 అయింది తొలికెళ్ళి వచ్చి, అన్నం లేదు ఏమీ లేదు. మా డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి గారు స్పంజన్ గారు వాటర్ తీసుకెళ్ళి తినండి అయ్యారు, తినేనాడు మొత్తం వాటలన్నీ కొనేసిలా ఉన్నాడు ఆయన. బాబు 2 సార్లు ఆయన ఎక్కువ వద్దంటే అది తిని వచ్చాం. తణుకు వచ్చిందో గైగులో వచ్చేటప్పటికి 2 అయింది, రాత్రి అర్ధరాత్రి 2 అయింది. ఇక ప్రార్థన చేసి పడుకుంటున్నాను. అయ్యగారు అంటారు, అయ్యగారు 5 గంటలు లేగాలి అన్నాడు. ఏ 5 గంటలకే? తెల్లవారుజామున 5 గంటలకు లేగాలన్నాడు ఆయన. ఇంకేం లెక్కుతావు? ఇక పడుకుంటే లేగలేనని ఇక అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి 5 అయిపోయింది. స్తోత్రం. ఈరోజు దీంతో ఎన్ని ప్రసంగాలు తెలుసా అమ్మా? 4 ప్రసంగాలమ్మా. ఆయన ఎలా ఉన్నాడో కానీ నాకు తెలియదు, కానీ మాకంతా మాడిపోతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇన్ని ప్రసంగాలు ఎక్కడ చేయలేదు అయ్యారు. ఇంకా పెరుగుతుంది అంటండి. నేను రాను బాబు, నీ దండం పెడుతుంది ఆయన. నీకు ఎంత ఓపిక ఇచ్చాడో కాదమ్మ బాబు దేవుడు. కరుణామయుడు ఎలా ఓపిక పట్టాడు, కానీ దేవుడు ఆయనకి ఓపిక ఇచ్చాడండి. మీరందరూ ఆయన కోసం ఎక్కువ ఏం చేయాలి? రండి, పౌలు గారు ఏమన్నాడు చదువుతాం. సఖ్యమైతే నీ చేతనైన మట్టుకు సమస్త మనుషులందరితో సమాధానం ఉండండి. తర్వాత కింద ప్రియులారా, జాగ్రత్తగా వినాలి మీరు. ప్రియులారా, మీరే పగ తీర్చుకోక, దెబ్బలనుకోక, కోప్పడక, దేవుడు ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని. స్తోత్రం. నాకు అప్పు చెప్పు, నేను చూసుకుంటా, నీ పక్షాన్ని నేను ఏం చేస్తాను, యుద్ధం చేస్తా, నాకు అప్పు చెప్పు అంటూ ఉంటే అప్పు చెప్పు నువ్వు. దావీదు అన్నాడు, యుద్ధము చెప్పండి అయ్యా, యుద్ధము యెహోవాదే అన్నాడు కాబట్టి అన్ని చంపేశారు. ఎవరినే? గొలియాతుని. ఒకవేళ యుద్ధము నాదే అన్నాడు అనుకో, ఎవరో చెప్పు, ఆడొచ్చి కసకస పొడిచేది. ఎవరో చెప్పండి. యుద్ధం నాదే రా అన్నాడు అనుకో, ఏ కాలు చూసుకో, ఆడొచ్చి కసకస పొడిచేసి, ఈటితో కసకస పొడిచేసింది. కానీ ఏమన్నా తెలుసా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. తమ్ముడు రాజులు మనకెవ్వరు లేరు, ఊరులు మనకెవ్వరు లేరు, రాజులు సైన్యములకు అధిపతి అయినా యెహోవా బలమంతా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా బలమంతా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు
లేరు, మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనకన్నా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనకన్నా. పాట అయిపోయి ఏం చెప్పాలన్నాను? ఊరుకోండి అమ్మా, అలవాట్లేదు అనుకుంటా వాళ్ళకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పగ తీర్చుట నా పని, నేనే వారికి ప్రతిఫలమును ఇస్తును. హల్లెలూయా. దావీదు ప్రియులారా ఎవరికి అప్పు చెప్పేసేవాడు తెలుసా? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. రోజు వెంబడించేసేవాడు ఒకడు. చెప్పడానికి ఎవరినే? దావీదు. రోజు 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 తప్పడానికి తిరిగేవాడు. ఎవరంటే ఆ వ్యక్తి సౌలు. కానీ దేవుడు ఏ రోజు కూడా అతని చేతిలో పడకుండా దేవుడు ఏం చేసేవాడంటే కాపాడేవాడంటే. ఎందుకంటే దావీదు దేవుడికి అప్పగించుకున్నాడు. ఆయన ఒక రోజు నా ప్రియులరా తరుముతున్నాడు. ఎవరిని? దావీదుని తరుగుతున్నాడు తరుగుతున్నాడు తరుగుతున్నాడు. తరుగుతూ ఉంటే ఒక చోట ఆగి అంటాడు, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో. ఒకసారి మీరు చప్పట్లు కొడుతున్నారా? ఓ పని చేయండి, పైకి ఎత్తండి సార్, లేకపోతే నచ్చలేదు నాకు. ఫుల్గా ఎత్తండి, ఫుల్గా ఫుల్గా. అది అలా వచ్చండి. కొట్టు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. మళ్ళీ స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఆకాశమందు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మనాలో ఉండునే ప్రభు. నా శత్రువులు నా ఆత్మనాలో ఉండునే ప్రభు. నా మనసు నీ వైపు తిప్పిన వెంటనే, నా మనసు నీ వైపు శత్రువుల చేతులు విడిపించినావు, కాపాడినావు. శత్రువుల చేతులు విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, కొంచెం పెట్టాల. పూజార్హుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో. మాటి మాటికి మర్చిపోతున్నారు మీరు. పాట అవగానే ఏం చేయాలి? హల్లెలూయా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా.
ప్రియులా ఆయన అంటాడు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. కుటుంబంలో అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు. ఈ రోజుల్లో ఎక్కువగా అత్తా కోడలకు ఏముంటుందో తెలుసా? చెప్పండి, నోరు తెరవండి అందరూ. ఎవరికెవరికి? అత్తకి, కోడలకి. ఓ ఫ్యామిలీ ఉంది, చెప్తాను. పేరు ఊరు చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడికి ఆ ఊరు మీటింగ్కి వెళ్ళాను నేను. మీటింగ్కి వెళ్తే పాస్టర్ గారు ఉన్నారు. ఒక ఇంట్లో ఏసీ ఉంది అయ్యగారు, ఆ ఇంట్లో పెడతానన్నాడు ఈయన. ఏ ఇంట్లో? ఏ ఇంట్లో? తీసుకెళ్ళాడు ఆయన. పగలు తీసుకెళ్ళగా నేను వెళ్ళగానే పాస్టర్ గారు తీసుకెళ్ళారు. అక్కడ ఎవరున్నారంటే కోడలు ఉంది. ఎవరున్నారమ్మా? ఈయన అడిగాడంట, అయ్యగారు అమ్మా మీ అత్తయ్య గారు లేరా? మొన్న చెప్పాను పాస్టర్ గారు తీసుకొస్తానని చెప్పాను, మరి మీకేమి చెప్పిందా మీ అత్తయ్య అని కోళ్ళ గారిని అడిగారంట. కోళ్ళ గారు అన్నారంట, చెప్పారండి, పెట్టండి ఈ గదిలో పెట్టండి అని ఏసీ గదిలో పెట్టారు నన్ను. ఈవిడ ఎక్కడికి వెళ్ళిందని అడిగారంట. ఎవరో ఏమాయా డాక్టర్కి వెళ్ళిందండి. అది ఏ నెల అంటే మంచి మే నెల. మన మే నెల ఎలా ఉంది అమ్మా? చల్లగా ఉందా? నీకు చల్లగా ఉంటుందిలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాడి మసి అయిపోయాం ఆ జనాల్లో. ఎక్కలేక బస్సు పైన ఏడు కింద ఏడు. ఓ ఎగేసుకుంటా పొగొచ్చేది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి ఏసీ గదిలో పెట్టారు. ఈవిడ అత్తగారు ఎక్కడికి వెళ్ళిందని చెప్పింది కోళ్ళు. చెప్పండి అమ్మా. డాక్రా వాళ్ళు ఉన్నారమ్మా ఈ ఊర్లో. ఈ ఊర్లో డాక్రా ప్రెసిడెంట్ వచ్చిందా? సో చెప్పండి, పర్లేదమ్మా. డాక్రాలు ఎక్కువైపోయారు బోకరకి. ఇప్పుడు డాక్రా తీసుకున్న డబ్బులు ఏం చేయాలి? కట్టరు మందా, దిక్కుమల మందా గబగబ తీసేసుకుంటుంది. అడిగినప్పుడు దెబ్బలాట. అడిగితే పాపం వాళ్ళే మా 5-6 మంది దిక్కుమల మంద. స్తోత్రం. వెనకాల నుంచి మాకు స్తోత్రం. మళ్ళీ ఈయనకి ఏం తెలిసి బాధలో? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకళ్ళు కట్టకపోతే మిగతా వాళ్ళందరికీ చెప్పండి. ఒకళ్ళు కట్టకపోతే మొత్తం వాళ్ళందరికీ అమ్మా అది బాగా తెలిసి కదా మనకి. అర్థం చేయి. కాబట్టి ఇలాంటి పనులు ఎవరు కూడా చేయకండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సర్లే పడుకున్నప్పటికి కోళ్ళ గారు అయ్యగారు టీ తాగుతారు, పాలు తాగుతారా, మజ్జిగ తాగుతారా? ఎండాకాలం కదా అమ్మా, నేను ఏమి తాగను, కాసేపు పడుకుని నేనే అడుగుతాను అని పడుకున్నాను అమ్మ. ఈ లోగా వచ్చేసింది అనుకుంటే ఎవరో మంచి ఎండలో వచ్చింది ఆవిడ. ఎవరినే చూడలేదు, వచ్చిందని సంగతి తెలియదు ఆవిడకి. కాగేసేటప్పటికి దాడ వచ్చేసింది ఎవరికి. బాగా చెప్తున్నారమ్మా. సర్వీసులు ఉన్నా మీకు? అది స్తోత్రం. పరిగెత్తుకు వచ్చేసింది పాపం. అత్తయ్య చెప్పు మంచిగా ఆ కంగారులో ఏం చేసింది? మంచిలెట్టుకు వచ్చి ఇచ్చింది. తాగాలి కదా, ఎగస్టైల్ ఎక్కువ మనకి. ఎవరికి? అది మీ పక్కన అత్తగారు ఉంది కదా, అది వేసేయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే తెచ్చినప్పుడు తాగాలి కదా ఇవిడి. ఏమండే చూస్తుందంటే ఎక్కడో ఉంది. ఏంటి ఏమండే? స్టాండ్ పెట్టుకోండి, అది పెట్టుకోండి, చేతులు లాగేట మీద. స్తోత్రం చెప్పండి గేడు. హల్లెలూయా. ఎక్కడో ఉంది నీళ్ళు చిన్న నల్లక. నాకు కనపడదు, నీకు కనపడదు. ఆడుకో తేటగా కనపడిపోతుందంట. ఏమే ఎన్నిసార్లు కడిగావే గ్లాస్ అన్నట. గుర్తు లేదు అత్తయ్యారు అన్నట్ట. కడిగింది, ఈ రోజు నుంచి కడిగిందే 10 సార్లు కడిగి తీసుకురమ్మ. అమ్మా ఒక విషయం చెప్తాను. ప్రారంభంలో టీవీలే ఉన్నాయా అమ్మా?
సెల్ ఫోన్లు ఉన్నాయా? లేవండి. అప్పుడు కోడలో నువ్వు కూర్చోమంటే కూర్చునేది, లేకమంటే లేచేది, ఆ పని చేయమంటే చేసేది. ఇప్పుడు కుదరదు. అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఏమొచ్చినాయి? సెల్ వచ్చింది, టీవీలు వచ్చినాయి. ఇవన్నీ చూస్తున్నారు ఎవరో? గట్టిగా, ఇంకో గట్టిగా, అది బాగా చూస్తున్నారు. అయ్యి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే అప్పుడు కోడలు వేరు, ఇప్పుడు కోడలు వేరు. అప్పుడు కోడలు అందంట, అలాగే అత్తయ్య కడిగిన దాన్ని 10 సార్లు కడుగుతాను అత్తయ్య అని ఒప్పుకుని వెళ్ళింది. ఆ రాత్రి అత్తగారు ఏం చేసిందంటే అన్నం పెట్టుకుంది. ఏం పెట్టుకుందమ్మా? అమ్మా పచ్చిగా చెప్పండి రా. అది అన్నం పెట్టుకుందా? నువ్వు ఏం పెట్టుకోవాలి? నువ్వు అమ్మా పెట్టుకోలేదు. ప్రార్థన చేసుకుంటే లేట్ అయిపోతాను. ఈ మధ్య సిలి వేసుకుంటున్నారు. మూడు సార్లు వేసుకుని కలిపేసి ఇక పళ్ళు లేవంట ఆవిడికి. దాని తల మీద వచ్చేస్తుంది. ఇక ఏడిపోతుంది. తినొచ్చు కదా, ఎవరైనా తినేస్తాడు అన్నం? ఎవడే జాగ్రత్త తినొచ్చు కదా. మొత్తం మీద మొత్తం జారిపోతూ ఉంటే, ఈలోగా అలా వెళ్ళిపోతూ ఉంటే గొంతు పట్టేసిందండి. పట్టేసింది ఆవిడికి. అంటుందండి. ఎవరినే ఏమట్టుకు రావాలి? అత్తయ్య ఇంక 5 సార్లు అయింది, ఇంక 5 సార్లు ఉంది అత్తయ్య అన్నంట. ఇలా తెచ్చే లోపల చచ్చిపోయిందండి. నవ్వుతుంది కాదు, నేను ఆ రోజు ఉన్నాను అక్కడ. దెయ్యం అయిపోయింది అనుకున్నాను నేను. స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఎవరితోనే పెట్టుకోవచ్చు కానీ అమ్మా, ఇది గట్టిగా చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా, జాగ్రత్తగా చూసుకోండిరా. ఎవరినే గట్టిగా ఊపిరి చెప్పండి. అది జాగ్రత్తగా చూసుకుంటే అత్తగారిని బాగా చూసుకుంటుంది. ఎవరు కష్టం చేసామనుకో, ఎవరి మీద? కోడల మీద. అప్పడం అయిపోతాం. అప్పడం ఏంటి బాబోయా? ఇప్పుడు నాకు తెలీదా? ఎవరితో పెట్టుకోవచ్చు కానీ కోడలతో. నిత్యము మన ఇంట్లో ఉండే వ్యక్తి ఎవరు చెప్పండి? కొడుకులా? కొడుకులు ఉంటాడు. కూతురులా? కూతురు ఉన్నదానికి ఊపిపోయి పట్టిపోతాయి. ఎగేసుకొని వెళ్ళిపోయి వాళ్ళ ఆయనకి ఇచ్చేద్దాయి. కానీ నిత్యం మన ఇంట్లో ఉండే వ్యక్తి ఎవరంటే కోడలు. స్తోత్రా. అమ్మా, అమ్మాయి కూర్చో. ఈవిడ పెద్ద కోడలు. ఏ ఊరు కోడలు ఇస్తారు? ఈవిడికి ఇస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఈ మాటలు మీకు సరదాగా ఉండొచ్చు కానీ ఏ కుటుంబంలో కూడా ఈ రోజుల్లో ఏమి లేదంటే, అందుకనే యేసు ప్రభు వారు అంటూ ఉంటారు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు ఏమని? సమాధానపరచువారు ధన్యులు, వారు ఎవరు కుమారులు అనబడుతారంట? నిజంగా మన దేవుని కుమారులుగా ఉన్నావా? దేవుని బిడ్డలుగా ఉన్నావా? మనం ఈ దినాల్లో చూస్తే ఎక్కడ చూసినా దెబ్బలాట్లే, ఎక్కడ చూసినా కోట్లాట్లే, ఎక్కడ చూసినా సమాధానం లేదండి. యేసయ్య మన కొరకు ఎందుకు పుట్టాడంటే సమాధానం పరచడానికి ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన నీ భర్తని నిన్ను సమాధానం పరచడానికి దేవుడి లోకానికి వచ్చాడు. పరలోకము నుండి ఈ భూమికి వచ్చి ప్రతి కుటుంబాన్ని ఏం చేయడానికి వచ్చాడంటే, ఏమిచ్చడానికి వచ్చాడంటే పిల్లల ప్రతి కుటుంబానికి సమాధానం ఇవ్వడానికి లోకానికి దేవుడు వచ్చాడు. ఆయన స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూస్తున్నాడు దేవుడు. ఏ కుటుంబంలో సమాధానం లేదు, ఏ కుటుంబంలో ఐక్యత లేదు, ఏ కుటుంబంలో సమాధానం లేదు, ఆ కుటుంబానికి ఇవ్వటానికి లోకానికి యేసయ్య ఏమి ఇవ్వటానికి? సమాధానం ఇవ్వటానికి వచ్చాడు ఆయన.
స్తోత్రం చెప్పండి గట్టిగా. సౌలు దావీదుని చంపడానికి వచ్చినప్పుడు సౌలు ఎవరి చేతికి దొరికేశాడు? దావీదుకి దొరికేశాడు. దొరికితే ఏమన్నా తెలుసా? యెహోవా చేత అతని అభిషేకించబడిన దైవజనుడు కనుక అతని జోలికి, దానికి అర్థం ఏంటంటే అతను ఏమైపోయాడంటే సమాధానపడిపోయాడండి. భర్త శత్రువు ఎవరో చెప్పండి అమ్మా. అయినా సరే దావీదు ఆ సౌలుకి ఏమైపోయాడంటే సమాధాన పడిపోయాడండి. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు. ఎవరు తరుముతుండగా చెప్పండి? తరుముతుండగా ఎవరు తరుముతుండగా? నా శత్రువులు, నా విరోధస్తులు, నా పగవారు నన్ను తరుముతుండగా ప్రభువా నేను నీ వైపు చూసిన వెంటనే స్తోత్రా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు. నా మనసు నీ వైపు తిప్పిన వెంటనే, నా మనసు నీ వైపు తిప్పిన వెంటనే శత్రువుల చేతను విడిపించినావే, కాపాడినావే. శత్రువుల చేతను విడిపించినావే, కాపాడినావే. స్తుతిపాత్రుడా స్తోత్రాలుడా స్తుతులందుకు పూజారుడా. స్తుతిపాత్రుడా స్తోత్రాలుడా స్తుతులందుకు పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు నా ప్రభు. ఆకాశమందు నాకెవరు నా ప్రభు. స్తుతిపాత్రుడా స్తోత్రాలుడా స్తుతులందుకు పూజా. చాలే మొక్కలు భక్తుల కదే ఏమండి? స్తోత్రం చెప్పండి గట్టిగా. మన శత్రువులు ఉన్నప్పుడు మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి? దావీదు కూడా శత్రువు తరుపుతూ ఉంటే ఎవరి వైపు చూశాడు? దేవుడు ఎవరి చేతి నుంచి తప్పించాడు? శత్రువుల చేతి నుండి దేవుడు తప్పించేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా బంధువులు, నేను అనేక సినిమాలు యాక్ట్ చేశాను, నేను చాలా సినిమాలు యాక్ట్ చేశాను. నేను ఎన్ని సినిమాలు పిల్లలు ఎంత డబ్బు ఇచ్చారు నాకు. కానీ నేను నమ్మాను ఎవరిని? బంధువులు నమ్మాను, స్నేహితులు నమ్మాను. అంతకంటే ముందుగా మా బంధువులు నమ్మాను. నా బంధువులందరూ నన్ను ఇంట్లో ఇచ్చి గిట్టేశారు నాకు. అంటే నాకు ఏమైపోయారు ఇప్పుడు? వాళ్ళు నోరు తెరవన్నాయా పిల్లరా? ఇంట్లో ఇచ్చి తరివేశారు పిల్లరా. 3 సంవత్సరాలు అడుక్కున్నాను పిల్లలు. నేను 3 సంవత్సరాలు పగలు రాత్రులు 3 సంవత్సరాలు ఇంటింటికి వెళ్ళి పేటెట్టుకుని అడుక్కున్న వ్యక్తిని. 3 సంవత్సరాల దాకా నాకు బట్టలు లేవు. నాకు అలా తిరిగి చచ్చిపోదామని ఏమి లేక, నాకు సమాధానం లేక, ఐక్యత లేక నన్ను బంధువులు గెంటేశారు పిల్లరా. నా శత్రువులు నన్ను గెంటేశారు. ఎక్కడికి వెళ్ళాలో దారి తెలియలేక ఆకలితో అలమడిపోతున్నాను. 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నాను. చచ్చిపోదామని ప్రయత్నం చేశాను. కానీ నా ప్రభు నన్ను సావనివ్వలేదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇదే క్రిస్మస్ దినాల్లో మా చెల్లి ఉద్యోగాలు జాయిన్ అవడానికి వెళ్తే దారిలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. ఏం తీసుకోకుండా? బాప్టిజం తర్వాత తీసుకుంటానంది. ఉద్యోగం జాయిన్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తానంది. వచ్చే ఆదివారం తీసుకుంటానని చెప్పింది.
కానీ తిరిగి రాకుండా ఏమైపోయిందంటే ఇదే దినాల్లో నేను కూర్చుని ఆలోచిస్తున్నాను, ఇదే దినాల్లో నా చెల్లి చనిపోయింది అని ఎవరితో కూడా నేను మాట్లాడతలేదు. ఎందుకంటే ఆ జ్ఞాపకం వచ్చి నాలోనే నేను ఊహిస్తున్నాను. పిల్లలు అక్కడ చనిపోయింది, మేము వెళ్ళాము శవాన్ని తీసుకొస్తూ ఉంటే, మేము చెల్లి శవాన్ని తీసుకొస్తూ ఉంటే ఇంటికాడ మా అమ్మ చచ్చిపోయిందండి. ఎందుకు చనిపోయింది అని అడిగితే జనాన్ని, మీ అమ్మ అన్నం తింటుందిరా, ఎవడో కుర్రోడు వచ్చి ఏమన్నాడు ఏంటో తెలీదు, అక్కడ అన్నం తింటా గట్టి అరిసి గుండె ఆగిపోయి చచ్చిపోయిందన్నారు. అప్పుడు చెల్లి కారులో శవాన్ని తీసుకొచ్చి అమ్మ శవ పక్క పొడుగు పెడితే, అప్పుడు సెలపొడు లేవు, టీవీ లేవు, మనుషులతో కవర్ చేస్తున్నాము. ఈలోగా కవర్ చేస్తామంటే ఈలోగా మా నాన్న అప్పుడు దాకా దొర్లు ఏడ్చేసి అప్పుడు దాకా ఉండి, ఈయన ఇప్పుడు వెళ్ళిపోయాడు, చేలోకి వెళ్ళిపోయి పురుగులు మంతా చచ్చిపోయాడు ఆయన. పిల్లరా కాసేపు అరగంటకి కవర్ వచ్చేసింది, రైతులు పరిగెత్తుకొచ్చాడు, రే బాబు మీ నాన్న చేలో పురుగులు మంతాకి చచ్చిపోయాడు అన్నారు. మళ్ళా చేలోకి వెళ్ళి కుర్రోళ్ళందరూ వెళ్ళి మా నాన్న శవాన్ని తీసుకొచ్చారు. చెల్లిని, అమ్మని, నాన్నని ఆ రోజే ఒక్కరోజే ముగ్గురిని సమాధి చేసేసారు. బంధువులందరూ నన్ను గెట్టేశారు. 3 సంవత్సరాలు అడుక్కున్నాను, చనిపోదామని ప్రయత్నం చేశాను. కాలం ఒత్తిడికేసాను, తాడేపల్లి ఒత్తిడికి పైకి ఎక్కేసాను. అదే సమయంలో యోబు గారిని చేపురోళ్ళు ఉంటారు, ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారులేండి. వారు నన్ను కాపాడి తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన. చెప్పండి అమ్మా, నేను ఎప్పుడు కూడా నా జీవితంలో నేను సేవ చేస్తానని, సేవకుడు అవుతానని ఎప్పుడు అనుకోలేదు. ఏమనుకున్నామని తెలుసా? చదువుకున్నప్పుడు ఓ మాస్టర్ రోజు కొట్టేసేవాడు, నన్ను శాశ్వత కొట్టేసేవాడు. అప్పుడు అనుకున్నా నేను కూడా మాస్టర్ అవుతాను, అప్పుడు మీ పిల్లలు కూడా నేను నువ్వు రిటైర్ అయిపోతా అనుకునేవాడిని. స్తోత్రం చెప్పండి. కానీ మన ఉద్దేశాలు ఇవి, దేవుని ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. స్తోత్రం. ప్రపంచమంతా దేవుని సన్నిధిలో వాడుకుంటున్నాడు దేవుడు నన్ను. ఒక రోజున మా ఇంటి ముందు వెళ్ళేది ఏది ఏమనేవాళ్ళు, ఇప్పుడు మీ ఇంటి ముందు నుంచి వెళ్తామంటే చిన్నప్పుడు ఏమనేవాడు, అదిగో విమానం వెళ్తుందన్నవా. స్తోత్రం. సరదాగా ఉండేది అప్పుడు. అరే ఏది అదో సంతోషం. అప్పుడు ఏది వెళ్ళేటప్పుడు సిరియా ఎక్కడా అదొక సంతోషం. మన ఇంటి ముందు నుంచి వెళ్తా ఉంటే ఏది అలాగా అనేవాడిని. కానీ ఎప్పుడు ఎక్కుతారా అలా. స్తోత్రం. 4 సార్లు ఎక్కానేమో. ఎన్నిసార్లు అమ్మా? అమ్మా గుజ్జ నువ్వు ఎక్కవా? ఎక్కుతావు, త్వరలోనే వెళ్తావు, నువ్వు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొత్తలో వెళ్ళానండి నేను. ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు నాకు. ఆ సీటు చెప్తుంది అక్కడ హిందీలో, అత పోయేది అంటుంది. ఆవిడ వచ్చి దగ్గరగా వచ్చి ఆ కిటికీ కాడ కిటికీ ఉంటుంది కదా, ఆ కిటికీ కాడ అదిగో సీటు కూర్చోబెట్టింది. హిందీలో మాట్లాడుకుంటాం, మనకు తెలీదు. అందరు పెట్టుకుంటున్నారు. ఏంటి చెప్పండి అమ్మా, పెట్టుకుంటున్నారు. నాకు పెడుతున్నది ఇది. నా పక్కన అన్నాను, బాబు కొంచెం ఇది పెట్టాయి అన్నాను. ఆడేమనుకున్నాడు అంటే మిర్రు మరి తోసడం నా యొక్క బాబు ఈడేటి ఇలా తోసడాడని ఈలాగా కాళ్ళు వెళ్ళేసిపోయింది. ఇది ఏది ఏదమ్మా పైకి వెళ్ళిపోతుంది. అసలే కొత్త టెన్షను,
వాళ్ళు దిగేదాకా పెడతానే ఉంటారు. ఏంటి చెప్పమ్మా? బాబు అమ్మా నీకు వద్దమ్మా, ఏళ్ళో కూర్చుని పంచుకోకలే తినేస్తున్నారు. నాకు టెన్షన్ ఎక్కువైపోయి ఇదేమో పైకి వెళ్ళిపోతుంది. ఇది చాలా మంది విమానాలు పైకి వెళ్ళిపోయి కింద వెళ్ళిపోయి ఏమైపోతున్నారు వార్తలు ఎంతో ఉంటాను. అవి జ్ఞాపకం వచ్చేది, ప్రభువా పైకి వెళ్ళిపోతుంది ఆయన, కింద పడకుండా కాపాడు ఆయన, కింద పడిపోతుంది చచ్చిపోతుంది ఆయన అని అలాగే ఉన్నాను. మళ్ళీ ఎందుకు తిప్పాడు విమానం? తాళం తిప్పేశాడు. ఏం పెట్టుకోలేదు, బెల్ట్ పెట్టుకోలేదు. దావడి కింద వెళ్ళిపోయి సీటు కిందకి వెళ్ళిపోయాను నేను. అంత స్పీడ్గా వదిలేసాడు విమానం. కేకలు బాబాయ్ బాబాయ్, వాళ్ళందరూ పైకి వస్తున్నారు, పైన వచ్చేస్తారు. అప్పుడు ఆ ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి లాగి కూర్చోపెట్టి అప్పుడు ఎట్టారు. ఏంటి ఇక అటు కదులు తాగలేదు, ఇటు కదులు తాగలేదు. అలాగే చూస్తున్నాను. స్తోత్రం. ఈ టెన్షన్ ఎక్కువైపోయి ఈ రోజున నెట్టేసి అమ్మా మా తెలుగు రాదు కదా అమ్మా ఏంటారు వచ్చే సిగ్గులకు మరి హిందీ రాదు కదా మరి. ఆవిడ వచ్చి ఇప్పింది. ఏంటి వెనకాలం తెలియదు మరి, వెనకాలం వెళ్తే అదే గేట్ అది తెలియదు, పైకి ఉన్నది. ఇదో కర్మ అమ్మా అమ్మా. ఆవిడ నాకు యాక్షన్ అంతా అర్థమైపోయింది ఆవిడికి. ఇక ఆవిడ వచ్చి నేను వస్తాను వెళ్ళండి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి అమ్మా. కష్టకాలమందు కష్టకాలమందు ఉన్ని జారిపోయిన గమ్యమే తెలియకుండా, కష్టకాలమందు ఉన్ని జారిపోయిన గమ్యమే తెలియకుండా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తాడేపల్లిగూడెంలో 3 నెలలు అడుక్కున్నాను. దేనికి అన్నా? ఇప్పుడైతే బస్ స్టాండింగ్ తాడేపల్లిగూడెం ఇప్పుడు ఎలా ఉంది, కానీ అప్పుడు రేకులు తాడేపల్లిగూడెం బస్ స్టాండింగ్. 3 సంవత్సరాలు అక్కడే ఉన్నాను అన్నం అడుక్కుంటాకి. 10 గంటలకి కొట్లు కట్టేయాలంట ఆ జనాల్లో. మొత్తం అందరు కొట్లు కట్టారు. 10 టైం వచ్చిన 10 అందరు ఇల్లు అడుక్కున్నాను, కానీ ఎవరు ఆ రాత్రి అన్నం పెట్టలేదు. అక్కడ ఒడిపి వాటలు ఉంటుంది. ఒడిపి వాటలు పోలీస్ స్టేషన్ ఎదురుగుని ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది. అంటే వేరే వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. అక్కడికి వెళ్ళి ఓనర్ గారికి నమస్కారం చేశాను. అయ్యా కొంచెం అన్నం పెట్టండి అన్నాను. ఆ దినాల్లో 5 రూపాయలు అంటండి. నువ్వు 5 రూపాయలు నీకు ఎంత కావాలంతా పెడతాను. అప్పుడు నేను అన్నాను, అయ్యా నేను అడుక్కున్న వాడిని, నా దగ్గర 5 రూపాయలు కూడా లేవయ్యా అన్నాను. నువ్వు ఎవరైనా సరే 5 రూపాయలు ఎత్తే నీకేం పెడతావు?
లేవన్నాను, బయటికి వెళ్ళిపోమన్నాను నన్ను. నిజంగా అన్నం విలువేంటో ఈ రాత్రి నేను మీకు చెప్తాను. నేను అక్కడ బయటికి వెళ్ళిపోయి నుంచుని భోజనాలకు వెళ్ళేవాళ్ళే వచ్చేవాళ్ళే, అయ్యా చేయి చాచి అడుక్కున్నాను, అయ్యా ₹1 ఉండయా, భోజనం కొనుక్కుంటానయ్యా, ₹1 ఉండని. నిజంగా చెప్తున్నాను, చాలా మందిని అడిగాను ఆ రోజు, ఎవరు కూడా ₹1 ఇవ్వలేదండి. మొత్తం కొట్లు కట్టేశారు. ఇటేమో డబ్బులు రాలేదు. శివరయ్య రాదా? ఎప్పుడు కాక నేను చచ్చిపోయి స్లోగా మీకు తెలుసు కదా, చెప్పొచ్చు కదా మీరా. చచ్చిపోయి అతడు బాబు ఏమండి, మొత్తం కొట్లన్నీ కట్టేశారు. ఇటు డబ్బులు రాలేదు, ఇటు భోజనం లేదు. తెలుసా, బాగా మర్చిపోలేను. ఈ రాత్రి మిమ్మల్ని లభించటం కాదు కానీ అన్న విలువ ఏంటో నాకు తెలుసండి. ఆకలి తట్టుకోలేక, భోజనం లేక ఏం చేసింది తెలుసా, వారు పడేసిన ఎంగులాకులు ఉన్నాయి. అక్కడ ఎన్ని ఇస్త్రాకులు ఉన్నాయో, ఎన్ని ఎంగులాకులు ఉన్నాయో, కూర్చుని అన్ని ఎంగులాకులలో మెతుకులు ఏరుకుని తిన్నాను కానీ ఆకలి తీరలేదండి. అప్పుడు అమ్మ నాన్న జ్ఞాపకం వచ్చారండి నాకు. అమ్మ ఉంటే ఎంత బాధ ఉండేది కాదు. అమ్మ ఏదో రకంగా అన్నం పెట్టేది, కానీ అన్నం పెట్టి అమ్మ చెప్పండి, అమ్మ అన్నం పెట్టి అమ్మ లేదు. అప్పుడు జ్ఞాపకం వచ్చి, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎవరున్నారు బ్రతకాలని, చచ్చిపోదామని అలా నడుచుకుంటా తాడేపీడు వంతుని పైకి ఎక్కేసి కాలంలో దూకి చచ్చిపోదామని వంతుని పైకి ఎక్కేసాను. మరి నన్ను ఎవరు ఆపారో ఏంటో తెలీదు. ఈలోగా వంతునెక్కిన వాళ్ళు పడిపోతా ఉంటే ఎవరో నన్ను వెనకలాగినట్టుగా జరిగింది. ఈలోగా యోబు గారు ఎక్కడో వాకింగ్ చెప్పి పాస్టర్ గారు ఆ కారు పైకి ఎక్కుతుంది, ఒత్తిడెక్కుతుంది. ఒత్తిడెక్కుతూ ఉంటే అందులోంచి ఆ యొక్క కారులో కిటికీ నుంచి చూశాడంటే ఇలాగా నేనున్న వైపుకి నా వైపు చూస్తే నేను కనపడ్డానంట ఆయనకి. ఎవరికి? పాస్టర్ యోబు గారికి అండి. ఒరే కారాపు అని ఆపి ఆయనే శబ్దం చేయకుండా అలా ఎనగాల వచ్చి నన్ను గట్టిగా పట్టేసుకున్నాడండి ఆయన. కారులో తీసుకెళ్ళి ఎవరబ్బాయి ఏంటని చెప్తే, అయ్యా ఇలా పలానా ఊరండి, చెల్లి అమ్మ నాన్న ఒక్కరోజులో చనిపోయారండి. నా బంధువులందరూ నన్ను ఇంట్లోంచి గెట్టేశారండి. 3 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నానండి అని చెప్పాను. ఆకలి తట్టుకోలేక చచ్చిపోదామని పైకెక్కానన్నాను. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకేసై ఉన్నాడు, రాని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడండి. స్తోత్రం చెప్పండి అమ్మా, హల్లెలూయా. అయితే నా దగ్గరికి ఎవరు వచ్చారు తల్లి చెప్పండి అమ్మా, ఎవరి రూపంలో వచ్చాడు? దేవుని సేవకుడు రూపంలో వచ్చి నన్ను ఆదుకున్నాడు ఆయన. ఎవరైతే నన్ను గెంటేశారో, ఎవరైతే నన్ను త్రోసేశారో వారు అన్ని అమ్మేసుకున్నారు. మొత్తానికి ఇల్లు లేకుండా మొత్తం అమ్మేసుకున్నారు. నేనే కారు వేసుకుని మీటింగ్ వెళ్ళి వస్తున్నాను. దారిలో చిన్న గుడి చేసుకున్నాను. అక్కడ ఏంటి మా ఊళ్ళ ఉన్నారండి, వెనకెళ్ళి మళ్ళీ ఎదరికి వచ్చాను. చూస్తే మా ఊళ్ళేడు
ఏంటమ్మా ఇక్కడ ఉన్నారంటే పలానా చెప్పారు అన్నాడు. సర్లే కారు ఎక్కిన్నామా అని కారు ఎక్కించుకుని వాళ్ళందరినీ మా ఇంటికి తీసుకెళ్ళిపోయినండి. మా ఇంటికి తీసుకెళ్ళిపోయినాము. ఒకప్పుడు నన్ను ఏం చేశాను చెప్పండి అమ్మా? తోసేసారు. నేనేం చేశాను? ఇప్పుడు నాకు అవరాలు శత్రువులు అయిపోయారు, పగవారు అయిపోయారు నాకు. కానీ నేను అలా అనుకోలేదు, తీసుకొచ్చుకున్నాను, మా ఇంట్లో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇంకా ఒక్క విషయం అడుగుతాను, నేను ముగిస్తున్నాను. ఎంత శత్రువు అని మనం ఏం చేయాలంటే అమ్మా ప్రేమించాలి. అదే యేసయ్య ప్రేమ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న మాట, ఇంకా బాప్తీసు లేని వారు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి ఒకసారి. అబద్ధం ఆడకుండా అమ్మా, బాప్తీసు లేని వారు, బాప్తీసం పొందలేని వారు ఎంతమంది ఉన్నారో ఒకసారి, పురుషులు కానీ స్త్రీలు కానీ యవనస్తులు కానీ ఒకసారి చేయొద్దంటారా? బుజ్జి ఒకసారి లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన. మరి నూతన సంవత్సరం వస్తుంది. నూతన సంవత్సరానికి ఎన్ని రోజులు ఉందక్క? 23 రోజులు ఉందక్క. ఈ 23 రోజుల్లో మనం ఉంటావో లేదో ఎవరికి, కొత్త సంవత్సరం చూస్తావో లేదో ఎవరికి, కొత్త సంవత్సరం అడుగు పెడతావో లేదో నాకు తెలియదు. నా ప్రియమైన వాళ్ళారా, నా ప్రియమైన బిడ్డలారా, నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టాలని ఆశ ఉందా? దయచేసి అందరు కళ్ళు మూసుకొని నేను ముగిస్తాను. అందరు కళ్ళు మూసుకోవాలి. అమ్మా చెల్లి యాక్సిడెంట్ అయిపోయింది. మా చెల్లి ఉద్యోగం జాయిన్ అయ్యగా తిరిగి వస్తానయ్యా, వచ్చే ఆదివారం తప్పనిసరిగా నేను రక్షణ తీసుకుంటాను అంది. తిరిగి వస్తుంది అనుకున్నావు, ఆదివారం బాప్టిజం తీసుకుంటాను అనుకున్నావు, కానీ దారిలో యాక్సిడెంట్ అయి చనిపోయింది. అమ్మా తమ్ముడు చెల్లి ఎంతకాలం ఎందుకు కాపాడాడో తెలుసు. నీకు ఎన్ని బలహీనతలు వచ్చినాయో తెలుసు. నీకు సావు బతుకులు వెళ్ళిపోయావు నువ్వు, కానీ దేవుడు నిన్ను బతికించుకున్నాడు ఆయన. ఎందుకంటే బాప్తీసం లేకుండా చనిపోతానికి ఆయనకి, చెప్పండి అమ్మా, ఆయనకి ఇష్టం లేదమ్మా. బాబు ఎందుకు ఇలాగా వాయిదాలు వేస్తున్నారు మీరు? నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలంటే ఈ రోజే నీవు రక్షణ పొందాలమ్మా. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. వీలైనంత వరకు ఎదరికి రండి. ఒకసారి ఎదరికి రండి. ఎవరు మాట్లాడదు, ఎవరు కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవకూడదు, ఎవరు కళ్ళు తెరవద్దు. బాబు మూసుకోండి అయ్యా, కళ్ళు మూసుకోండి. ఏదైనా ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. చెల్లి తమ్ముడు బాబు పెద్దోళ్ళు నాయనా, రే బాబు రండి నాయనా, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందామా. తమ్ముడు ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే చెల్లి, నిన్ను ఎందుకు సావడం లేదంటే, నిన్ను ఎందుకు చనిపోవడం లేదంటే అమ్మా చెల్లి, ఎన్ని బలహీనతలు వచ్చింది నీకు. చనిపోవలసిన దారు, చనిపోవలసిన వాడు నువ్వు. అమ్మా ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారు చెల్లి. తమ్ముడు ఏదైనా ఏం జరుగుతుందో, ఈ డిసెంబర్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి నాయన త్వరలోనే ప్రభు చిత్తమైతే రేపే తీసేసుకుంటాం. మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో, ఏ చర్చికి వెళ్తున్నారో, మీ సేవకులు ఎవరు తీసేసుకుంటారు తల్లి. ఓ మనిషి
యేసుంచవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఎవరు చప్పట్లు కొట్టద్దు. బాప్టిజం తీసుకొని లేని వారు పశ్చాత్తాపడండి, కన్నీరు కార్చండి. ఎందుకంటే ఇంతకాలం దేవుడు నిన్ను తన రెక్కల చోట నిన్ను కాచి కాపాడాడు. బుజ్జి, తమ్ముడు, చెల్లి, ఓ మనిషి యోచించవా నీ బ్రతుకు ఎలాగున్నదో. ఓ మనిషి యోచించవా నీ బ్రతుకు ఎలాగున్నదో. ధనము చూచి దగ పడకుమా, బలము చూచి భంగ పడకుమా. ధనము చూచి దగ పడకుమా, బలము చూచి భంగ పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించు నాదుడు లేడు. శ్రమ నుండి తప్పించు నాదుడు లేడు. అదే ఆ రోజు యేసై ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులను ఏడ్చే రోజు. యేసయ్యా అదే ఆ రోజు. అమ్మా, రేపని ఎల్లుండని, ఓ వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరాలు తీసుకున్నాములే అనుకుంటున్నావా? ఈలోగా ప్రమాదం అవ్వచ్చేమో, మా చెల్లి ప్రమాదం అవుతుందని అనుకున్నావా? అనుకోలేదమ్మా. అమ్మా, సమయం లేదు, అయిపోయింది సమయం. ఏ దినమున ఏం జరుగుతుంది ఎవరికి తెలియదమ్మా. తల్లి జాడ పిల్లగులేగా, పిల్ల జాడ తల్లికి రాగా. అమ్మా, చెల్లి, తల్లి, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాగా. చెప్పుకొకరై పుట్టగొక్కరై అనాథులు అరిచే రోజు. చెప్పుకొకరై పుట్టగొక్కరై అనాథులై అరిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించు నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించు నాదుడు లేడు. అదే ఆ రోజు యేసై ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చు రోజు. అదే ఆ రోజు. అమ్మా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కొత్త సంవత్సరంలో తీసుకుందామని అనుకుంటున్నావా? ఈలోగా మనం ఏ దినాన ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వచ్చి ఈ క్రిస్మస్ దినాల్లో రక్షణ పొందండి. ఆయన మన కోసం ఎందుకు పుట్టాడంటే రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయన అమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడని మా తండ్రి యేసు ప్రభువాని పరిశుద్ధ పాదాలు పొందున్నాను నాయన. 2024 నాయన డిసెంబర్ 8వ తారీఖున ఈ రాత్రి స్థలములో నాయన ఈ క్రిస్మస్ వేడుకను
నాయన ఈ స్థలములో ఏర్పాటు చేశారు. సర్వోన్నతమైన స్థలములను దేవునికి మహిమయ్యి ఆయనకి ఇష్టమైన భూమి మీద మనుషులకు సమాధానం కలుగును గాక అని రాత్రి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడు. ఈ రాత్రి ఇంకా మీరు సమాధానంగా ఉండలేకపోతున్నారా? సమాధాన పడండి. కుటుంబీకులందరూ, అన్నదమ్ములందరూ, తల్లిదండ్రులందరూ, అక్క చెల్లెలందరూ, తోడుకోళ్ళందరూ, అమ్మా అందరూ సమాధానం ఉండును గాక. దేవుడు వారికి సమాధానం ఇచ్చును గాక. ఈ గ్రామంలో సమాధానం ఇచ్చును గాక. ఈ గ్రామంలో ప్రతి కుటుంబానికి దేవుడు సమాధానం ఇచ్చును గాక. తండ్రి, ఇదిగో సాక్షి విని నీ బిడ్డలు నాయన కొంతమంది బాప్టిజం తీసుకోవడానికి నాయన చాలా మంది ఏడ్చారు, పశ్చాత్తాపడ్డారు నాయన. కాబట్టి త్వరలోనే వీళ్ళందరూ బాప్టిజం పొందడానికి ఈ రాత్రే మీరు మాట్లాడండి. ఎవరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు నాయన. వీళ్ళందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ యేసు క్రీస్తు నామమును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చిన్న మాట ఎవరిని కూడా వీళ్ళని హేళన చేయొద్దు. మీరేం చేయాలంటే తీసేసుకోమని ప్రోత్సహించాలి, కానీ ఎగతాళిగా ఏలాకొలంగా మాట్లాడద్దు. మీరు ప్రోత్సహించండి, బలపరచండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఓకే, అందరికి వందనాలు. చప్పలు కొడుతూ ప్రభువునామమును మహిమపడతాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. దేవుని స్తోత్రం.